కళ్ళలో భయం కనిపించట్లేదే. మా నాన్న ఏం చేయగలరో నాకు తెలిసినప్పుడు ఇక నేనెందుకు భయపడాలి? ఇక్కడ ఉన్న ఎవ్వరి మీదైనా చిన్న గీత కూడా పడకుండా మా నాన్న మమ్మల్ని తీసుకెళ్తారని నాకు బాగా తెలుసు. ఇక భయం ఎందుకు? అమరేంద్ర సార్, మీకు నేను మీ చిన్న కూతురు మీ గురించి మాట్లాడుకుంటున్నా. అందులో మీరే ఫోన్ చేశారు. నువ్వు పెట్టిన కండిషన్స్ కి గవర్నమెంట్ ఒప్పుకుంది. రాకీని రిలీజ్ చేసి మిమ్మల్ని మీ దేశానికి పంపించబోతున్నా. రాకీ సార్ ఎప్పుడు వస్తున్నారు? ప్రొసీజర్ ఫినిష్ చేసుకొని 8కి ఇక్కడికి వస్తారు. అంటే ఇంకా 3 గంటల టైం ఉంది. 8 అవర్స్ సార్. జేడీతో కలిసి మా మీద అటాక్ ప్లాన్ చేస్తున్నారా? చిన్న పిల్లలు అడ్డం పెట్టుకుని నువ్వు ఇలాంటి పనులు చేస్తావేమో, కానీ వాళ్ళ ప్రాణాలు పరంగా పెట్టుకుని మేం మాట్లాడము. మాకు మీకన్నా ఆ రాఖీ కన్నా ఆ పిల్లల ప్రాణాలు ముఖ్యం. సరే అయితే 8 గంటల తర్వాత ప్రతి 10 నిమిషాలకి ఒక డెడ్ బాడీ బయటకు వస్తుంది. ముందు భయం అంటే తెలియని నీ చిన్న కూతుర్నే పంపిస్తా. విషయం అంతవరకు రాదరవింద్. అయినా మీ పని ముగించి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేద్దామని డిసైడ్ అయ్యాను. అయిపోతుంది. అదే మీరు అడిగినట్టు మీ రాఖీ బాయ్ని మీకిచ్చి పిల్లల్ని విడిపించుకుందామని డిసైడ్ అయ్యామని చెప్తున్నారు. మీరు తోక జాడిస్తున్నారని నాకు చిన్న అనుమానం వచ్చినా ముందు చంపేది అమరేంద్ర పిల్లల్ని. గుర్తు పెట్టుకోండి. వాడు మాట్లాడిన ప్రతి మాటకి వాడు బాధపడేలా మనం చేద్దాం. మన జోలికి వస్తే ఏమవుతుందో అందరికీ మళ్ళీ గుర్తు చేయాల్సిన టైం వచ్చేసింది. చీకటి పడగానే వాడి పని ముగించేద్దాం. అప్పటిదాకా వాడికి అనుమానం రాకుండా చూసుకుందాం. ఇప్పుడు మంచిగా వచ్చిండు యాక్చువల్గా కృష్ణుడి దగ్గరికి రా. ఇక్కడ ఫోటో ఇస్తుంది ఒకటి. కట్టరా మళ్ళా పంచ ఇటు చూడిగా అగ్గో అమ్మ నీకోసం నడుచుకుంటూ వస్తుంది. వామ్ము అగ్గో పొద్దున అలసిపోతాను ఇద్దరితో. పొద్దున్నే లేచింది కదా, పొద్దున్నే చీకటైనాక లేచాను.